2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే రెండింటికి ఎలక్షన్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు చాలా వరకు జరిగిన, అక్కడక్కడ ఈవీఎంలు మొరాయింపు ఇలాంటివన్నీ జరిగినా కూడా తాత్కాలికంగా అధికారులు అప్పటికప్పుడు ఈవీఎంలను మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని తంబాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అతని సొంత గ్రామంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 5 స్వల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు వైసీపీ అభ్యర్థి మీద కూడా హత్యాయత్నం జరిగింది. అతన్ని కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా మనకున్న సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మనకున్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏ విధంగా ఉందంటే పోలింగ్ శాతము అది కూడా మనం ఇప్పుడు తెలుపుతాము. శ్రీకాకుళం 37.92, విశాఖపట్నం 36.71, తూర్పుగోదావరి 41.21, అదేవిధంగా పశ్చిమ గోదావరి 41.21, విశాఖపట్నం 36.71, కృష్ణా 36.72, గుంటూరు 36.08, ప్రకాశం 41.48, నెల్లూరు 41.04, చిత్తూరు 42.60, కర్నూలు 40, కడప 43.82, అనంతపురం 38.80. మొత్తం పోలైన ఓట్ల శాతం రాష్ట్ర వ్యాప్తంగా పోలిస్తే 40.53% ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్నికలు జరుగుతుండడానికి ఇంకా మరికొంత సమయం ఉంది కాబట్టి దాదాపు ఇంకా 2.5 గంట సమయం ఉంది కాబట్టి ఇంకా ఓటర్లు ఎండ ప్రభావం వల్ల మధ్యాహ్నం చాలా సేపటి వరకు పోలింగ్ శాతం తగ్గిన ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కేవలం 9% పోలింగ్ జరిగిన మదనపల్లిలో మధ్యాహ్నం 9 గంటలకు పైన నుండి కొంచెం పోలింగ్ శాతం పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోలింగ్ శాతం మధ్యాహ్నం 3 గంటల పైన ఎండ ప్రభావం కొంచెం తగ్గడంతో మహిళలు అయితేనేమి పురుషులైతేనేమి వీళ్ళంతా ఓటర్ కేంద్రానికి వచ్చి బారులు తీరి ఓట్లు వినియోగించుకుంటున్నారు. మరింత సమాచారాన్ని సాయంత్రం 6 గంటలకు అందిస్తాము. సాయంత్రం 6 గంటలకు మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాము. కెమెరామెన్ జయకుమార్తో యుగంధర్, దివా మీడియా వర్క్స్, మదనపల్లి.